పేజ్ నెంబర్ 29 పాయింట్ బి అండ్ సి. ఇక్కడ ఐ హోప్ అంది. ఫ్రేజెస్లో మనకి ఫ్రీక్వెంట్గా వచ్చే వర్డ్స్ని మాత్రమే మనం ఈ జాయిన్స్ అనేవి రాస్తాం. సో ఒకటి ఐ హోప్. ఐ హోప్ అనేది ఏంటంటే వెరీ ఫ్రీక్వెంట్గా వచ్చే ఫ్రేజెస్. సో ఇక్కడ ఐ అనేది డిప్తాంగ్, ఐ అనేది రాస్తాం. తర్వాత హోప్ అనే వర్డ్ వచ్చింది. హోప్ అనే వర్డ్ రాయాలంటే ఏం చేయాలంటే హెచ్పి ఇలా రాసుకోవాలి. అయితే ఏంటంటే ఫ్రేజెస్లో మనం జాయిన్ చేసుకుంటూ రాసుకుంటే మనం ఎక్కువ ఫాస్ట్గా ఎక్కువ నెంబర్ ఆఫ్ వర్డ్స్ మనం రాయగలుగుతాం. సో అందుకని ఈ హెచ్ అనేది ఇక్కడ ఏమవుతుందంటే కాంట్రాక్ట్ అయిపోతుంది. అంటే మనం హెచ్ అనేది రాయకుండా ఆ ఐ డిప్తాంగ్కి ఈ పి అనే స్ట్రోక్ అనేది మనం జాయిన్ చేసి రాసిస్తాం. సో ఇక్కడ జాయిన్ చేసి రాయడం వల్ల ఏమవుతుందంటే హెచ్ అనేది కాంట్రాక్ట్ అయిపోతుంది, అంటే కుదించబడిపోతుంది. సో ఇప్పుడు ఏమైంది ఐ ఓప్ అంటే ఐ హోప్. మన ఫారెన్ లాంగ్వేజ్లో మనకి ఆ వర్డ్ ప్రొనౌన్సియేషన్ సరిగ్గా అర్థం కాదు, ఎందుకంటే వాడు మొత్తం అన్ని క్లియర్గా పలకడు. సో అందుకని వాడు ఏదైతే పలుకుతాడో మనం అదే రాస్తాం. సో ఐ ఓప్ అంటే ఐ హోప్. వి హోప్. సో వికి పి పెడితే వి హోప్. అలాగే ఐ హోప్ యూ విల్. ఐ హోప్ యూ విల్. సో ఇక్కడ ఏంటండి 4 వర్డ్స్ మనం వితౌట్ లిఫ్టింగ్ 4 వర్డ్స్ మనం జాయిన్ చేయగలం. ఇప్పుడు ఏమవుతుందంటే అలాగే మనకి 4, 5, 6, 7, 8, 9 వర్డ్స్ వరకు మనం లిఫ్ట్ చేయకుండా కంటిన్యూగా స్ట్రోక్స్ ఎప్పుడైతే మనం రాయగలుగుతామో అప్పుడు స్పీడ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో ఇక్కడ ఏమైందంటే ఐ హోప్ యూ విల్. అలాగే వి హోప్ యూ ఆర్. వి హోప్ యూ ఆర్. సో ఇక్కడ కూడా 4 వర్డ్స్ని మనం జాయిన్ చేసుకెళ్ళాం ఏమండి. అలాగా నెంబర్ ఆఫ్ వర్డ్స్ వి హోప్ యూ విల్, వి హోప్ యూ ఆర్, అలాగా 4 వర్డ్స్ మనం ఇక్కడ ఏమైందంటే హెచ్ అనేది కాంట్రాక్ట్ అవుతుంది. సో నెక్స్ట్ పాయింట్ డి, ఇఫ్ హీ. సో మీరు బాగా అబ్జర్వ్ చేస్తే సెంటెన్స్ బిగిన్ విత్ ఇఫ్ అనేది అంటే కండిషన్ సెంటెన్స్. ఇఫ్ హీ కమ్, అతను వచ్చినట్టయితే. సో నెక్స్ట్ ఏంటి అనేది చెప్తారు. సో ఇఫ్తో మనకి ఎక్కువ సెంటెన్స్ స్టార్ట్ అవుతుంటాయి. ఇఫ్ ఐ, ఇఫ్ యూ, ఇఫ్ హీ, ఇఫ్ షిట్ అంటే ప్రతి ప్రొనౌన్కి ముందు ఇఫ్ అనే వర్డ్తో ఎక్కువ స్టార్ట్ అవుతాయి. సో ఇప్పుడు ఏం చేయాలంటే మనం ఏంటంటే ఒకటే కాన్సెప్ట్, ఏది ఫ్రీక్వెంట్గా వస్తుంది దాన్ని కాంట్రాక్ట్ చేసేయాలి. సో ఇక్కడ ఏం చేయాలంటే ఇఫ్ రాస్తాం. ఇఫ్ రాసిన తర్వాత హీ రాయాలంటే ఏం చేయాలి, మళ్ళీ లిఫ్ట్ చేసి ఏం చేయాలి, ఇలా హీ అనేది రాసుకోవాలి. మనకి ఫ్రీక్వెంట్గా వస్తుంది కాబట్టి దీన్ని ఎలా జాయిన్ చేయాలంటే ఇది 4th పాయింట్ ఏంటంటే టిక్ హెచ్. ఇఫ్ తర్వాత ఒక చిన్న టిక్ అనేది ఇక్కడ యాడ్ చేసుకుంటాం, ఇది టిక్ హెచ్. ఇఫ్ హీ అండ్ ఇక హెచ్ రాయం ఎందుకంటే ఫ్రీక్వెంట్గా వస్తుంది కాబట్టి ఇదేంటి టిక్ హెచ్. అలాగే ఇఫ్ హీ షుడ్, ఇఫ్ రాశారు, హీ అలాగే షుడ్. సో ఇక్కడ ఏమైంది 3 వర్డ్స్ మనం జాయిన్ చేసుకున్నాం. సో ఎందుకంటే ఇఫ్తో సెంటెన్స్ ఫ్రీక్వెంట్గా వస్తున్నాయి కాబట్టి మనం జాయిన్ చేసుకుంటాం. అలాగే హీ విల్, సెంటెన్స్ బిగిన్ విత్ హీ వచ్చిందనుకోండి, ఈ టిక్ దేనికి జాయిన్ చేయలేరు. అందుకని సెంటెన్స్ బిగినింగే హీ అయితే ఏం చేయాలి, ఫుల్ ఫాము హీ రాసుకోవాలి. హీ ఎల్ ఫర్ విల్, హీ విల్ అని రాసుకుంటారు. అలాగే సెంటెన్స్ ఇఫ్ తర్వాత హీ వస్తే కనుక ఇఫ్ రాసుకొని హీ అనేది టిక్ పెట్టుకుంటారు. మొత్తం 4 వర్డ్స్. ఒకటి డౌన్ వాడు హెచ్, అప్ వాడు హెచ్, మళ్ళీ ఇదేమో కాంట్రాక్ట్ హెచ్, ఇదేమో టిక్ హెచ్, మొత్తం 4 వర్డ్స్.